అదే కదా. జిఎస్టీదే అంతే. ఇంకేం తగ్గిస్తాడు, ఇంకా వేస్తాడు అన్న దశలో సింపుల్గా తగ్గించి పడేశాడు. ఒక ఒక ఇదే తీసి పడేశాడు. ఎంత సంతోషం ఉంది పబ్లిక్కి. అట్లాగే ఇక్కడ కూడా ఎట్లా ఉండాలి, మనం అనుకుంటున్నామే, మనం చేస్తున్నాం కష్టం. అంటే విడిపోయిన రాష్ట్రం ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఆంధ్ర గురించి మొదటి నుంచి నేను మాట్లాడేది అదే. అతి వద్దు, ఇక్కడ ఏదో హైదరాబాద్ చేస్తానన్నద్దు నువ్వు. హైదరాబాదే, చెన్నైయే, బెంగళూరే. మేము ఎదగాలంటే నీ దగ్గరే ఉంది, మన దగ్గర ఏముంది? వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి, నెంబర్ 1. మంచి పంటలు పండే భూములు ఉన్నాయి. ఈ భూముల్లో నుంచి పండే పంటతో పరిశ్రమలు పెట్టచ్చు. పెట్టాక ఇవి ఎక్స్పోర్ట్ అవ్వడానికి కావాల్సిన మార్గాలు ఉన్నాయి. రోడ్డు ఉంది, రైలు ఉంది, బస్సు ఫ్లైట్ ఉంది, పోర్ట్ ఉంది. దెన్ ఒకటి. మూడో పాయింట్ ఏముంది మన దగ్గర? పోర్ట్ ఉండటం వల్ల గుజరాత్ కంటే ఎక్కువ తీరం ఉంది మన దగ్గర. కాబట్టి ఈ పోర్ట్లన్నిట్లో విదేశాల నుండి సరుకు తీసుకొస్తాం మనం. ఈ సరుకుని ఇక్కడ ఆ సరుకుతో పరిశ్రమలు నడపచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, విదేశాల్లో పంచదార 6 రూపాయలకి మనకు వస్తుంది తెలుసా? ఇక్కడికి 6 రూపాయలు. ఇక్కడికి 2 లక్షల టన్నుల కెపాసిటీ కలిగినటువంటి షిప్లో తీసుకొస్తే, లైక్ గంగవరం పోర్ట్లో ఛాయిస్ ఉంది, మిగతా చోట్ల లేదా ఛాయిస్. మామూలుగా 60,000 టన్నులది ఉంటుంది.